హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి అనమాట. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. నేను యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో. సో నేను ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ ఆల్సో చిన్న చిన్న రిచువల్స్ ఏదో చేద్దాం అనుకుంటున్నా కొత్తగా, లైక్ నాకు నచ్చాయి. సో ఆ రిచువల్ నేను మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఆల్సో అసలు మనం శివరాత్రి ఎందుకు చేసుకుంటాము? సో దానికి ఒక చిన్న రీజన్ ఉందన్నమాట. ఒక సామెత విన్నారా, జన్మకో శివరాత్రి అంటే మన లైఫ్ లాంగ్లో అట్లీస్ట్ ఒక్క శివరాత్రి అన్నా చాలా నీట్గా చెయ్యాలి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యని అంటారనమాట. సో అందుకు అసలు శివరాత్రి చేసుకునే అవకాశం రావడం అనేది ఇట్స్ వెరీ బ్లెస్ఫుల్ అనమాట. అసలు శివరాత్రి ఎందుకు చేసుకోవాలో ఈరోజు చెప్తాను. ఒక చిన్న స్టోరీ. అంటే ఎప్పుడైనా శివరాత్రి కానీ దసరా కానీ ఒక్క ఈవెంట్ ఏదో ఒక మంచి పని జరిగిందని ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోమో ఆ సమయంలో ఎన్నోసార్లు ఎన్నో మంచి పనులు జరుగుతాయి. మనకి ఒక్కొక్క స్టోరీ తెలుస్తుంది అనమాట. కాకపోతే చాలా వెనుక చాలా స్టోరీస్ ఉంటాయి. సో ఈరోజు నేను అంటే నాకు టచ్ అయిన స్టోరీ, శివరాత్రి సెలబ్రేట్ చేసుకోవడానికి ఏంటది ఒక షార్ట్ స్టోరీ ఉంది, అది చెప్తాను. ఏంటంటే బేసికల్లీ అర్ధరాత్రి 12 గంటలకి, శివరాత్రి అంటే రాత్రి పూట 12 గంటలకి శివలింగం ఉద్భవించింది అనమాట. శివలింగం ఉద్భవించడం అంటే ఏంటో తెలుసు, దాని వెనక సృష్టి స్టార్ట్ అయినట్టు, ఎండ్ అయినా స్టార్ట్ అయినా అదే టైంలో. ఇప్పుడు ఒక లింగం ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మే మన తయారు చేస్తున్నారు, లేదు మీరే ఒక బొమ్మను తయారు చేస్తున్నారు. ఒక బొమ్మను తయారు చేసేటప్పుడు కానీ ఒక పాటరీ తెలుసు కదా మీకు, తయారు చేసేటప్పుడు ఏం చేస్తారు, ఒక ఉండలా చేస్తారు. అంటే శివలింగం షేప్ ఎలా ఉంటుంది, ఆ షేప్లో చేసిన తర్వాతే మీరు ఏ ఆకారం అయినా చేయాలి. అంటే మన్ని తయారు చేసేటప్పుడు కూడా ఆ శివలింగం అనే ఆకారం వచ్చిన తర్వాతే మనం ఇట్లా మనుషుల్లో అవుతాము. అంటే శివుడు ఎక్కడుంటాడు, మనలోనే ఉంటాడు. ఆయన రూపం ఎత్తుంది, మనం మనుషుల్లో తయారవ్వము. అంటే మనం పుట్టడం కూడా ఆ శివరాత్రి. అంటే అర్థం చేసుకోండి, మనము శివరాత్రి చేసుకోవడం అనేది డిఫరెంట్ కాదు, మనము శివుడు అనేది డిఫరెంట్ కాదు. సో ఆ పాయింట్ అర్థం చేసుకొని మీరు శివరాత్రి అనేది సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, ఈ సమయంలో నేనే కాదు సృష్టి మొత్తం పుట్టింది, మీరు ఒక బర్త్డేనే సెలబ్రేట్ చేసుకున్నారు, సృష్టి మొత్తం పుట్టిన సమయం అది. అంటే దానికి ఎంత పవర్ ఉంటుందో ఆలోచించండి. అందుకే జన్మకు ఒక శివరాత్రి అన్న సెలబ్రేట్ చేసుకోండి అని అంటారు. జాగారం ఎందుకు చేస్తామంటే ఆ టైంలో ఎప్పుడైనా పూజలో కొన్ని సమయాలు ఉంటాయి అన్నమాట. ఆ సమయాల్లో చాలా పవర్ ఉంటుంది, ఆరా ఉంటుంది. కాబట్టి మనం జాగారం చేసి ఆ టైంలో, ఆ జాగారం అనేది కూడా ఏదో నేను క్రికెట్ ఆడేస్తాను, నేను ఏదో లేచి ఉంటమే కాదు, కంప్లీట్గా నామస్మరణ, ఏదో ఒక దేవుడు నామస్మరణతో ఉండండి. మనకి ఎట్లా ఉండాలంటే తెల్లవారిపోయింది అప్పుడే అని మనకే అనిపించాలి, అట్లా టైం స్పెండ్ చేయాలన్నమాట. అందుకు జాగరణ చేయాలండి. ఉపవాసం చెయ్యాలి, ఏమి తినకూడదు, అంటే ఫ్రూట్స్ తినాలి ఓన్లీ అని అంటారు. సో ఉపవాసం ఎందుకు చేయాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, దేనికనే కాదు ఎప్పుడైనా ఉపవాసం ఎందుకు చేయాలంటే మీరు ఒకసారి అన్నం తిని పూజ గదిలోకి వెళ్ళి పారాయణం చేయండి, 100% నిద్ర వస్తుంది. అదే పాలు అంటే వెరీ లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు నిద్ర రాదు, ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఫోకస్ ఎక్కువ ఉండి పారాయణం చేయడం వల్ల గుడ్ వాల్యూస్ అనేది తొందరగా వస్తాయి. తిని చదివినా నిద్ర వచ్చేస్తుంది కదా ఏదైనా కూడా. అందుకు ఉపవాసం అంటే ప్లస్ చెడు ఆలోచన రావు. తిని పడుకున్నాం అనుకోండి, మన బ్రెయిన్ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. అదే తినకుండా మీరు ఒకసారి అది తినకుండా నిద్ర వస్తుంది, ఆ నైట్ కడుపు నిండా తిండా నిద్ర వస్తుంది అంటారు కదా. సో అందుకు ఎప్పుడైనా కూడా తినకుండా పని చేయటం వల్ల దాని ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట వర్క్ అనేది. అందుకే మనం ఎప్పుడైనా సరే ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి అందుకంటారనమాట. కాకపోతే మీరు తగినంత వరకు చేయండి. ఈ రోజు నేను చేసే రిచువల్ ఏంటంటే కృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ పితు మాత స్వామి సఖా హమారే పితు మాత స్వామి సఖా హమారే నాథ నారాయణ వాసుదేవ శ్రీ కృష్ణ గోవింద హరే మురారి హే. చూసారు కదా. సో ఏంటంటే ఆ ప్రొసీజర్ 108 బిల్వపత్రాలు తీసుకొని అందులో జై శ్రీరామ్ అని రాసేసి, ఆ జై శ్రీరామ్ అని రాసేసిన తర్వాత ఒక్కొక్క బిల్వపత్రము శివుడు లింగం పైన వేసేటప్పుడు ఓం నమ శివాయ అని చెప్పేసి అట్లా 108 బిల్వపత్రాల మీద చెయ్యాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే
కొంతమందికి శివరాత్రి కుదరదు, ఏదన్నా కొంచెం అడ్డంకులు వచ్చి ఆగిపోయినప్పుడు ఏ మండే అయినా సరే చేయొచ్చు. చేసేటప్పుడు ఇది బేసికల్లీ మ్యారేజ్ రిలేటెడ్ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ చేస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వెండిది చిన్న బిల్వపత్రం ఉంటుంది అనమాట, చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, 200-300లో వచ్చేస్తుంది. దాన్ని తీసుకొని ఒక బిల్వపత్రం తీసుకొని ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత లేకపోతే ముందో ఆ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకున్న తర్వాత మీకు కోరిక నెరవేరిన తర్వాత దాన్ని దానం చేయడమో గుళ్ళో వేయటమో చేయండి. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ సింపుల్ రిచువల్ ఇది. బట్ చాలా అంటే నామస్మరణ చేస్తూ చేసే రిచువల్ కాబట్టి దీనికి చాలా పవర్ ఉంటుందని అంటారు. సో చెయ్యండి. అండ్ ఐ హోప్ నేనైతే చేస్తాను, మీరు చూసారు కదా. దట్స్ ఆల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అలా ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.